హరే కృష్ణ. పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి జగన్నాథుడి విశేషాలలో మహాప్రసాదం ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ క్షేత్రంలో వంటశాలలో భగవంతుడికి అర్పించాల్సినటువంటి నైవేద్యాన్ని మట్టి పాత్రలలో వండడం జరుగుతుంది. అదేవిధంగా కట్టెలతో ఉన్నటువంటి పొయ్యి మీద చేస్తారనమాట. ఈ మట్టి కుండల్ని ఒకదాని మీద ఒకటి పేర్చి దాంట్లో ఈ నైవేద్యాన్ని వండడానికి కావలసిన పదార్థాలని పెట్టినప్పుడు పైన ఉన్న కుండలో ఉన్నటువంటి ప్రసాదం ముందుగా రెడీ అవుతుంది. ఆ తయారైనటువంటి ప్రసాదాన్ని జగన్నాథుడికి అర్పించడం, ఆ అర్పించినటువంటి ప్రసాదాన్ని పార్వతీదేవి యొక్క రూపమైనటువంటి విమలాదేవికి అర్పించిన తర్వాత అది మహాప్రసాదంగా మారుతుంది. ఈ మహాప్రసాదాన్ని అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ మహాప్రసాదాన్ని స్వీకరించడానికి దేవతాలోకాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఈ పూరీ క్షేత్రానికి వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ తయారు చేయబడినటువంటి మహాప్రసాదం ఏది కూడా వృధా చెందదు. అదేవిధంగా ఎవరు కూడా ఆకలితో ఉండడం అనేటువంటిది జరగదు. ఇది పూరీ జగన్నాథ క్షేత్రం యొక్క విశిష్టత. హరే కృష్ణ. జై జగన్నాథ్.